ఈరోజు కూరగాయలు తెప్పించామండి మార్కెట్ నుంచి. అవి ప్లాస్టిక్లో ఉంటే మంచిది కాదని నెట్టెడ్ కవర్లో మంచిగా ఇలా ప్యాక్ చేసుకొని ఇలా ఇందులోంచి కాటన్ నెట్టెడ్ కవర్లో ఇట్లా వేసేసుకుంటే ఈజీగా ఒక్కటి కూడా కింద పడకుండా వెళ్ళిపోతాయి. కొద్దిగా కష్టపడినా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ప్లాస్టిక్లో ఉన్నాయని మనకి వరి అవ్వక్కర్లేదు, ఎందుకంటే ప్లాస్టిక్లో ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ మనకి ఎట్లా అయినా బాడీలోకి వెళ్తున్నాయి. కాకపోతే ఇట్లా చేసుకుంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. మనం కొంచెం అంటే ఒక 30-40% మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకా మెల్లగా ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేసుకున్నాను. చూడండి, ఆలుగడ్డ, ఆలు 1 కిలో, బెంగన్ బ్రింజాల్ 1/2 కిలో, ఇవన్నీ ఇట్లా చక్కగా వేసుకోవచ్చండి. క్యాబేజ్ కూడా ప్లాస్టిక్స్లో ఇస్తారు. ఇవి మనకి మన అమెజాన్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ వస్తాయండి ఇవి ప్యాకింగ్లో. ఇవి మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇవి టొమాటోస్ కూడా ఉన్నాయి, టొమాటోస్ కూడా ప్యాక్ చేస్తాను. మనకి లీఫీ గ్రీన్ హరీ సబ్జీ అవి ప్యాక్ సక్తాయి వేసాయి ఉన్నాయి నా దగ్గర, ఉంచుకున్నా. అయితే రీయూజ్ చేసుకోవచ్చండి. ఇవాళే తెప్పించా, కూరగాయలు అయిపోయినాయి. సో ఈ నెట్టెడ్వన్నీ నేను ఉంచుతూ ఉంటాను. వీటితో మనం ఫేక్ ఫ్రూట్స్ అవి కూడా చేసిన, అవి బాగా వచ్చాయండి. ఫేక్ ఫ్రూట్స్ చూడండి, అది కూడా